బాగున్నారా? సో లాస్ట్ టాపిక్లో నేను ఏంటంటే బ్లాక్ కరెంట్ ఇంకా గ్లకోమా గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా ఏంటంటే ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆప్రికాట్ అండి, ఇదేంటంటే తెలుగులో సీమ బాదం అంటారండి. లేకపోతే జల్లేరు పండు, లేకపోతే హువాని కూడా అంటారండి. సో ఆప్రికాట్ని 3 పేర్లతో పిలుస్తారు తెలుగులో. సీమ బాదం, లేకపోతే జల్లేరు పండు, లేకపోతే హుబాని అంటారండి. ఈ ఆప్రికాట్లో ఏంటంటే మనకి వైటమిన్ ఏ ఎక్కువగా ఉండిద్ది. సో ఈ వైటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మన కంటి రెటీనాకి చాలా మంచిది. అంటే ఏంటంటే సో ఇవ్వండి, రెటీనా అంటే ఏంటంటే కంటి పొర లేకపోతే కనుగుడ్డు లోపలి కండర పొర అండి. సో వీటికి ఏంటంటే అనేది చాలా మంచిదండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఇంకా స్కిన్కి హార్ట్కి చాలా మంచిదండి. సో ఇవ్వండి హుబానికి సంబంధించిన యూజెస్. తర్వాత బులక్ హార్ట్ అండి, దీన్ని తెలుగులో రామఫలం అంటారు. ఇది చూడండి బులక్ హార్ట్ అండి, దీన్ని BULLOCK బులక్ HEART హార్ట్, బులక్ హార్ట్ రామఫలం అంటారండి. సో దానికి ఇది కూడా రామఫలం అంటారు. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే దీన్ని డయేరియా అంటారండి. అంటే అతిసారం, నీళ్ళ విరేచనాలు. కొంతమందికి ఏంటంటే నీళ్ళ విరేచనాలు, అతిసారం వస్తుంది కదా. సో దానికి ఏంటంటే ఈ బులక్ హార్ట్ అంటే రామఫలం చాలా మంచిదండి. తర్వాత సో ఇదండి డిసెంట్రీ అంటారండి దీన్ని. ఇవేంటంటే జిగట విరేచనాలు. కొంతమందికి ఏంటంటే జిగట విరేచనాలు అంటే ఏంటంటే పేగుల్లో పుండు పడిన కారణంగా ఏంటంటే రక్తము మరియు జిగటతో కూడిన విరేచనాలు అవుతాయండి. సో అలాంటప్పుడు ఏంటంటే దీన్ని డిసెంట్రీ అంటారండి. సో ఈ జిగట విరేచనాలు వచ్చిన వాళ్ళకు కూడా ఏంటంటే రామఫలం చాలా మంచిదండి. తర్వాత ఎయిల్మెంట్స్ అండి, ఇతర అనారోగ్యాలు. ఎయిల్మెంట్స్ అంటే ఏంటి? మనకు తెలియకుండా ఇప్పుడు మనకు తెలిసిన రోగాలు కొన్ని, కానీ తెలియని రోగాలు కూడా కొన్ని ఉంటాయండి. సో అలాంటి కొన్ని ఎయిల్మెంట్స్ అంటే ఇతర అనారోగ్యాలు కూడా మనకి ఏంటంటే ఈ రామఫలం మంచిదండి. వర్మిఫ్యూజ్ అండి, వర్మిఫ్యూజ్ అంటే ఏంటంటే ఇప్పుడు పురుగులను పేగుల నుండి మలం ద్వారా బయటకు తీసే పదార్థము. అంటే ఏంటంటే ఇప్పుడు మనం పొట్టలో కొన్ని రకాల పురుగులు ఉంటాయండి. అంటే నులి పురుగులు కానీ ఏదైనా పురుగులు వచ్చినప్పుడు ఏంటంటే
ఇవి ఈ రామఫలం ఏంటంటే ఆ పురుగుల్ని మనకేంటంటే యూరిన్ ద్వారా కానీ ఇట్లాగా మలం ద్వారా కానీ ఏంటంటే బయటకు తీసేసిద్ది. సో దాన్ని ఏంటంటే ఈ పురుగులు మనకు బయటకు పంపించడానికి ఈ రామఫలం చాలా మంచిదండి. ఒకసారి చూడండి, వర్మిఫ్యూజ్ ఇవేంటంటే పురుగులను పేగుల నుండి మలం ద్వారా బయటకు తీసే పదార్థము. తర్వాత ఆస్ట్రింజెంట్ అండి. బ్లీడింగ్ అండి. ఆస్ట్రింజెంట్ అంటే ఏంటంటే రక్తస్రావం ఆపే మందు. అంటే మనకేంటంటే ఇంటర్నల్గా కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యిద్ది, అంటే రక్తస్రావం అయ్యిద్ది. అప్పుడు ఏంటంటే రామఫలం మంచిదండి ఆ టైంలో. లేకపోతే ఎక్స్టర్నల్గా అంటే ఏదైనా బాడీకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మనకేంటంటే బ్లీడింగ్ అయినప్పుడు ఈ రామఫలం మంచిదండి. తర్వాత అనాల్జెసిక్ అండి. సో ఇది చూడండి, అనాల్జెసిక్స్ అంటే ఏంటంటే ఈ పెయిన్ అండి. అంటే ఏంటంటే మనకు కొన్నిసార్లు బాడీ పెయిన్స్ కానీ లేకపోతే ఏదైనా పెయిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే హార్ట్ ఏంటంటే చాలా మంచిదండి. తర్వాత యాంథల్మెంటిక్ అండి. ఇవి యాంథల్మెంటిక్స్ అంటే ఏంటంటే పారాసిటిక్ ఓమ్స్ని తగ్గిస్తుంది. పారాసిటిక్ ఓమ్స్ అంటే ఏంటంటే సో పారాసిటిక్ ఓమ్స్ అండి అంటే ఏంటి, పరాన్నజీవి పురుగులు. ఇవేంటంటే ఈ పురుగులు ఏంటంటే పేగుల దగ్గర ఉంటాయండి. దాంట్లో రకాలండి ఈ పారాసిటిక్ ఓమ్స్లో. అవేంటంటే ఫస్ట్ వన్ రౌండ్ వామ్ అండి. దీన్ని ఏలిక పాములు, నట్టలు అంటారండి. ఈ రౌండ్ వామ్ అంటారండి. దీన్ని ఏలిక పాములు లేదా నట్టలు అంటారు. అంటే ఈ ఏలిక పాములు ఏంటంటే మన బ్లడ్ని సక్స్ చేస్తాయి, అంటే ఏంటంటే రక్తాన్ని తాగేస్తాయి. సో మన బాడీలో ఏంటంటే నులి పురుగులు కానీ ఇలాంటి రౌండ్ వామ్ ఇంకా పారాసిటిక్ వామ్స్ ఇంకా ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో ఏంటంటే బ్లడ్ని తాగేస్తుంటాయి ఈ పురుగులు అనేది. తర్వాత టేప్ వామ్ అండి. నెక్స్ట్ వన్ టేప్ వామ్, ఆంత్ర పరాన్నజీవి పురుగు అండి. దీన్ని సో దీన్ని టేప్ వామ్ అంటారండి. ఇది కూడా ఇవేంటంటే పేగుల్లో చుట్టుకుంటాయి. ఇంకా దీన్ని టేప్ వామ్ అంటారు. ఆంత్ర పరాన్నజీవి పురుగు అంటారండి దీన్ని తెలుగులో. ఫ్లూక్స్ అండి. ఫ్లూక్స్ ఇవి చూడండి, ఫ్లూక్స్ అంటారండి దీన్ని ఇంగ్లీష్లో. తెలుగులో ఏంటంటే రక్తనాళంలోను కాలేయంలోను ఊపిరితిత్తుల్లోను
ఆకులాగా పరిచినట్లున్న పరాన్న జీవులు. అంటే ఏంటి, మన రక్తనాళంలో కానీ ఊపిరితిత్తులో కానీ కాలేయంలో కానీ ఏంటంటే ఒక లీఫ్ షేప్లో, ఆకు షేప్లో ఉన్న ఒక పురుగులు ఉంటాయండి వీటిలో, ఈ ప్లేసెస్లో. సో అందుకే ఏంటంటే మనం తినే ఫ్రూట్స్ కానీ అవి చూసి తినాలండి. అంటే ఏమైనా పురుగులు ఉన్నాయా లేకపోతే మాకు కడిగి తినాలి. లేకపోతే ఏంటంటే మనకి పేగుల్లో కానీ పొట్టలో కానీ ఇలా పురుగులు ఏంటంటే వాటి గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి. మీరు బయట తినే జంక్డ్ ఫుడ్ కానీ పఫ్స్, ఎగ్ పఫ్ లేకపోతే చికెన్ పఫ్ ఏంటంటే అసలు తినబాకండి. ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ వాళ్ళు ఏంటంటే నిల్వ పెట్టేసి అమ్మేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ నాన్ వెజ్లో తొందరగా పురుగు పట్టేసిద్ది. అందువల్ల ఏంటంటే మొన్న అమెరికాలో ఒక అబ్బాయి ఏంటంటే చికెన్ పఫ్ తిన్నాడంట. అది ఒక వారం నుంచి అట్లాగే ఉందంట. వాళ్ళు ఏంటంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టి మన ముందు ఏంటంటే అవెన్లో వేసి ఇస్తారండి. మనం వేడిగా ఇచ్చారని అనుకొని తినేస్తాము. కానీ మనకు తెలీదు వాళ్ళు ఇట్లాగా నిల్వ చేసి అమ్మేస్తారని. అసలు మీరు నాన్ వెజ్ ఐటమ్స్లో బయట అస్సలు తినబాకండి. యాజ్ పాసిబుల్ యాజ్ ఏంటంటే ఇంట్లో వండుకునేలా ప్రిఫర్ చేసుకోండి. సో ఇదండి, అంటే మన బాడీలో ఇలాంటి పురుగులు ఏంటంటే చుట్టేసుకొని తర్వాత మనం ఏంటంటే ఎంత బాధపడ్డా తగ్గు, ఎన్ని మందులు వాడినా సరే అవి గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి. ఇలాంటి పురుగులు ఏంటంటే మన బ్లడ్ని తాగేస్తాయండి. దానివల్ల మనం ఏంటంటే ఎనీమియాకి గురవుతాం, బ్లడ్ లేక ఇదైపోతాం. సో అవి ఏంటంటే కొన్ని రకాల పురుగుల్ని ఇచ్చేయాలంటే ఏంటంటే రామఫలం మంచిదండి. సో రామఫలం వచ్చే సీజన్లో మీరు కంపల్సరీగా తినండి. తర్వాత వూండ్ హీలింగ్ అండి. అంటే వూండ్ హీలింగ్ అంటే ఏంటి, మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు తొందరగా గాయాలు మానాలన్నా ఇది మంచిదండి. తర్వాత యాంటీపైరెటిక్ అండి. యాంటీపైరెటిక్ అంటే ఏంటంటే జ్వరాన్ని తగ్గించే మందండి. దాన్ని యాంటీపైరెటిక్ అంటారు. సో మనకేంటంటే కొంతమందికి జ్వరం వస్తుంది కదా. సో జ్వరం వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ జ్వరాన్ని తగ్గించడానికి చాలా మంచిదండి ఈ బులక్ హార్ట్స్. అంటే ఏంటి, సైటోటాక్సిస్ అంటే మన కణంలో ఏంటంటే కొన్ని రకాల విషవాయువులు ఉంటాయండి. అంటే టాక్సిస్ టు లివింగ్ సెల్స్ అంటే ఏంటి, సెల్స్లో కొన్ని రకాల టాక్సిస్ అంటే విషవాయువులు ఉంటాయి. సో అలాంటి విషవాయువుల్ని పోగొట్టాలంటే అంటే తొలగించాలంటే ఈ రామఫలం చాలా మంచిదండి. రామఫలానికి సంబంధించిన యూజెస్. సో అందువల్ల ఈ రామఫలం వచ్చే సీజన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. కొంచెం రేట్ ఎక్కువైనా సరే, కానీ ఇది రేర్గా దొరికిద్ది. సీతాఫలం లాగా ఎక్కడ పడితే అక్కడ అమ్మరు, అది ఎక్కడో రేర్గా దొరికిద్ది. కానీ దొరికినప్పుడు మాత్రం ఇది మీరు ఈ ఫ్రూట్ ఏ సీజన్లో వస్తుందో కంపల్సరీగా దీన్ని తినండి. మీకు ఇన్ని యూజెస్ ఉంటాయి దీనివల్ల. ఇది మనకి ఏంటంటే ఒక మెడిసిన్స్గా కూడా యూజ్ అయ్యిద్ది. దీని కాస్ట్ కూడా ఎక్కువ అండి. సీతాఫలం లాగా మనకి 10 రూపీస్ 20 రూపీస్కి రాదు. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఇదేంటంటే రేర్గా దొరికే ఫ్రూట్ కాబట్టి మీరు మీ ప్లేసెస్లో ఎక్కడ దొరికితే మాత్రం దీన్ని కంపల్సరీగా తినండి. దీంట్లో ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి. తర్వాత బ్రెడ్ ఫ్రూట్ అండి. దీన్ని తెలుగులో సీమ పనస అంటారండి. సో ఇది చూడండి, బ్రెడ్ ఫ్రూట్, సీమ పనస. మనకి పనస వేరు, సీమ పనస వేరండి. సో ఇదో టైప్ ఫ్రూట్. ఏంటంటే మనం
ఫ్రూట్ తింటాం, దాని సీడ్స్ కూడా తింటాం. దాని సీడ్స్ అంటే గింజలు ఉంటాయి కదా, మీరు పనసకాయలు గింజలు ఉంటాయి కదా, సో దాంట్లో మనం కర్రీస్ కానీ లేకపోతే బిర్యానీలో కానీ అలా మనం కర్రీస్లో కూడా యూస్ చేస్తాము. రూట్స్ అంటే వేళ్ళు ఇంకా ఆకులు ఇవేంటంటే మెడిసిన్స్గా యూస్ చేస్తారండి. దీన్ని రూట్స్ లీవ్స్ ఇవేంటంటే మెడిసిన్స్గా యూస్ చేస్తారు. అంటే ఆర్థరైటిస్కి మంచిదండి. ఆకులు సో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాపులు. సో కీళ్ళ వాపులు ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్రెడ్ ఫ్రూట్ సీమ పనసకాయ చాలా మంచిదండి. తర్వాత ఆజ్మా అండి, అంటే ఉబ్బసం అండి. సో ఈ సీమ పనస ఏంటంటే ఆజ్మా ఉన్న వాళ్ళకి, ఉబ్బసం ఉన్న వాళ్ళకి కూడా మంచిదండి. సో తర్వాత బ్యాక్ పెయిన్ అండి, అంటే వెన్ను నొప్పి. సో బ్యాక్ పెయిన్ అంటే కొంతమందికి వెనకాల వెన్ను నొప్పులు అవి వస్తాయి, వాళ్ళకు కూడా ఏంటంటే ఈ బ్రెడ్ ఫుడ్ యూజ్ అయింది. ఈ ఆర్థరైటిస్ కీళ్ళ వాపులకి, తర్వాత ఆజ్మా ఉబ్బసం ఉన్న వాళ్ళకి, తర్వాత ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఇయర్ ఇన్ఫెక్షన్ అంటే కొంతమందికి ఏంటంటే చెవిలో ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే చెవిలో పోటు వస్తుంది, అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచిదండి. సో చెవిలో కొంతమందికి సీము కారుతూ ఉండిద్ది ఇన్ఫెక్షన్స్ వల్ల. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బ్రెడ్ ఫుడ్స్ చాలా మంచిదండి. వూండ్ హీలింగ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు తొందరగా గాయాలు మానడానికి కూడా ఇవి చాలా మంచిదండి. సో ఇదండి ఈ బ్రెడ్ ఫ్రూట్ యొక్క యూజెస్. సో మనకి ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి పనసకాయలు మీకు వచ్చే సీజన్ని బట్టి మీరు తప్పకుండా తినండి, సీమ పనసకాయలు. సో ఇవి కూడా రేర్గా దొరికే ఫ్రూట్ అండి. తర్వాత క్యాష్యూ నట్ అండి, క్యాష్యూ నట్ ఆర్ క్యాష్యూ యాపిల్ అండి. సో దీన్ని జీడి మామిడి అంటారండి, క్యాష్యూ నట్ ఆర్ క్యాష్యూ యాపిల్ అంటారండి. సో దాన్ని తెలుగులో జీడి మామిడి అంటారండి. దీని ఏంటంటే బాగా పండిన జీడి మామిడి ఏంటంటే ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఉండిద్ది కాబట్టి అవి మనం ఏంటంటే కూరలకి వాటికి యూస్ చేస్తాము. జామ్ అంటే జామ్ అండ్ చట్నీలు కూడా జామ్ అండి. ఇవి ఏంటంటే జామ్ అంటే ఏంటంటే ఇప్పుడు పళ్ళు మరియు పంచదారతో ఏంటంటే బాగా ఇచ్చేసి దాన్ని ఏంటంటే ఒక జెల్లీలా చేస్తారు, దాన్ని జామ్ అంటారండి. సో దీంతో ఏంటంటే ఈ క్యాష్యూ యాపిల్తో మనం జామ్ చేసుకుంటారండి. తర్వాత సిరప్ అండి, సిరప్ ఏంటంటే ఇప్పుడు మనకి పంచదార పాకంతో బాగా బాయిల్ చేసేసి బాగా అంటే థిక్గా చేస్తారండి సిరప్ లాగా. దాంట్లో ఏంటంటే ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ప్రిజర్వ్ చేస్తారు. ప్రిజర్వ్ అంటే ఏంటని అంటే కొన్ని రోజుల పాటు ఏంటంటే నిల్వ ఉంచుతారు ఆ ఫ్రూట్స్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ. అలా ఏంటంటే వాళ్ళు అలా నిల్వ ఉంచేసి సిరప్లో ఫ్రూట్స్ అలా వేసేసి తింటారండి. సో దీంతో ఏంటంటే సిరప్ ఇంకా జామ్ చట్నీస్
అలా చేసి ఇస్తారండి. సో దీంతో ఏంటంటే మనం బాగా పండిన క్యాష్యూ యాపిల్స్ ఏంటంటే ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఉంది, దాంట్లో ఏంటంటే మనం కూరలు కూడా యూజ్ చేసుకుంటాము. సో ఇదండి ఈ ఫ్రూట్స్కి సంబంధించిన యూజెస్. ఇంకా ఉన్నాయండి ఫ్రూట్స్, అవి ఏంటంటే పార్ట్స్ వైజ్గా దాని యూజెస్ నేను ఏంటంటే డీటెయిల్గా చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఇంకా మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.